ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే పునరుసు నక్షత్రము 1వ పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 కలిపి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు 6వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి మీకు మీ లగ్నంలోనే రాశిలోనే పడ్డాడు. ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు 6వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి మీ రాశిలోనే ఉంటున్నాడు. 6వ ఇంటి అధిపతి 6, 8, 12, 1, 2 స్థానాలలో ఖచ్చితంగా యోగిస్తారు. కాబట్టి శత్రు రుణ రోగ బాధలు పెరుగుతాయి అని ఫీలింగ్ ఉన్నవాళ్ళు, ఎక్కడైనా చదివిన వాళ్ళు విన్నవాళ్ళు ఎవరు మీరు ఆ భయభ్రాంతులకు గురి కానవసరం లేదు. చక్కని లైఫ్ ఉంటుంది. ఈ పీరియడ్లోనే మీరు అప్పులు తీర్చుకుంటారు, రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యాన్ని చిన్న చిన్న అనారోగ్యాన్ని వదిలించుకోగల కెపబిలిటీ మీకు ఉంటుంది. దీని గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. షేర్ మార్కెట్లలో మీకు డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి ఇది మంచి అవకాశం అని తొందరపడే వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనగా మీకు 3వ ఇంట్లోనే శుక్రుడు ఉన్నాడు. ఇతను మీకు 4వ ఇంటి అధిపతి, లాభాధిపతి. 3లో ఉండడం పెద్ద సౌలభ్యంగా లేదు. పైపెచ్చు నీచ ఆయనకి కన్యారాశి శుక్రునికి నీచ. తద్మూలకంగా మీరు చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక లాభం అయితే ఏంటంటే మీకు సప్తమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ఈ యొక్క మీ యొక్క తృతీయ క్షేత్రాన్ని శుక్రుడిని చంద్రుడిని చూస్తున్నాడు. ఇది కొంచెం ఊరటను కలగజేస్తుంది. సప్తమాధిపతి కదా, కొంచెం సోషల్ లైఫ్లో ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ రిలాక్స్ అనేది మీకు కనిపించదు. పైపెచ్చు కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి ఈ యొక్క నదీ తీర ప్రాంతాలు, సముద్రము కాబట్టి ఆటుపోట్లు ఎలా ఉంటాయో వీళ్ళ ఆలోచనలు కూడా హెచ్చుతగ్గులతోటి వీళ్ళెప్పుడు వక్రంగాను కొద్దిసేపు సవ్యంగా కొద్దిసేపు ఆలోచిస్తూ తన మెంటల్ డిప్రెషన్ తీసుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా మెంటల్గా డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి. దీని మూలంగా వీళ్ళు డిస్టర్బ్ అవుతారు. వీళ్ళతో పాటు ఎవరైనా డిస్టర్బ్ గురయ్యారంటే అట్లా ఆ మూలకంగా మనుషులు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అహంకారాన్ని అణుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్కాటక రాశి కర్కాటక లగ్నం. ఏ నక్షత్రాలు? పునర్వసు 4వ పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4. వీళ్ళకున్నటువంటి ఎగుడు దిగుడు స్వభావం అనేది వీరినే తినేస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈశ్వర ఆరాధనలు, దశరథ కృత శని స్తోత్రం విన్నట్లయితే కొద్ది రోజులకు సాధన చేయగా ఒక 21 days బాగా చేసిన తర్వాత అలవాటైపోతుంది. అప్పటి నుంచి మీకు శాంతి, కొంచెం గ్రహశాంతి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. స్వస్తి.